హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరూ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మనం పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి ఫోన్ కేసెస్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండి. దీని అనవసరం చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదా. అయితే దీన్ని ఈరోజు రెండు విధాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చేసి ఇలాంటి మన గిన్నెలు కడుక్కునే సోప్స్ అయితే ఉంటే సోప్ బాక్స్ కిందలాగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. మీకు ఇన్ కేస్ అడుగున అంటుతున్న వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇలా కూడా పోతాయిలే కానివ్వండి, సోప్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత లేదు అంటే యూజ్ అంటున్న రబ్బర్ బ్యాండ్స్ కూడా ఫోన్కి ఇలా పెట్టేసి కూడా మన సోప్ బాక్స్ లాగా దీని అయితే ఉపయోగించుకోవచ్చు. ఎటు అనవసరంగా పడేసేదే కాబట్టి ఇలాగ ఇన్కే సోప్ బాక్స్ లేదనుకో సోప్ బాక్స్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, వీటిని పెట్టేసేసి యూజ్ అంటున్న రబ్బర్ బ్యాండ్స్ కనుక పెట్టేసామని చాలా టైట్గా అయితే ఉంటుందండి. కొంతమందికి ఏంటి గిన్నెలు కడుక్కునేటప్పుడు చేతి టచ్ అయిందంటే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి కదండి సోప్స్ అనేవి, అలాంటప్పుడు ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. ఇంకో విధంగా ఏంటి అంటే మనం షర్ట్స్ వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఖచ్చితంగా షర్ట్ కాలర్ అనేది కొట్టేసి ఆ తర్వాత కనుక మనం వేస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి సోపు పడదు అనుకోండి, బట్టల సోపు కూడా కొంతమందికి అయితే పడదు కదండి. బ్రష్ కాకుండా ఈ విధంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి. బ్రష్ లాగా అయితే ఉపయోగించుకో, మామూలు బ్రష్ ఉంటే బ్రష్ కొడతారు కదండి, ఈ విధంగా కూడా ఉపయోగించుకో. సైడ్ ఏదైతే ఉందో హోల్ లోపల మనం లిక్విడ్ కనుక వేసేసి కొంచెం వాటర్ వేసేసి, లేదంటే మనం మసి క్లాతులు కానివ్వండి, ఏదన్నా సపరేట్గా మ్యాట్స్ కానివ్వండి ఉతుక్కోవాలి అనుకోండి, ఈ విధంగా చేతికి అనేది సోప్ అనేది అంటకుండా ఈజీగా దీన్ని స్క్రబ్బర్లా ఉపయోగించి గిన్నెలు కడుక్కుంటే గిన్నెలు కడుక్కోవచ్చు, లేదంటే ఈ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్రూ పౌడర్ అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి. తీసుకొచ్చుకున్నప్పుడు మొత్తం ఒకేసారి యూజ్ చేయం కదా, అలా ఉండిపోతుంది కదా, మిగిలిపోతుంది కదా. దాన్ని అలాగే ఉంచేసాము అనుకోండి, మనకి ఏంటంటే లోపల గడ్డగా అనేది కడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం చాకుని కనుక వేడి చేసి అటు సైడ్ ఇటు సైడ్ కనుక కొంచెం ఎక్కడైతే కట్ చేసాం కొంచెం బ్యాక్ సైడ్ కనుక అటు సైడ్ ఇటు సైడ్ అంటించామనుకోండి, లీకేజ్ అనేది లేకుండా ఉంటుంది, లోపల పౌడర్ గడ్డ అయితే కట్టకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఒక పెద్ద బౌల్లో అయితే వాటర్ తీసేసుకున్నాను, దానిలోనే వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని ఒక క్యాప్ని అయితే వేసేసుకున్నానండి. కూరగాయలను ముఖ్యంగా ఈ చలికాలంలో ఏంటి అంటే తీసుకొచ్చుకున్న వెంటనే కనుక లేదు అంటారు కుకింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మీరు వెనిగర్ వాటర్తో కనుక క్లీన్ చేసి ఆ తర్వాతగా మనకు వంట చేసుకున్నామే అనుకోండి, దుమ్ము మట్టి ఏదున్నా మన కళ్ళకే కనిపించదని. మనం రెగ్యులర్గా వాటర్తో అయితే వాష్ చేస్తూ ఉంటాం కదా, ఈ విధంగా వెనిగర్తో కనుక వాటర్లో కనుక క్లీన్ చేసామనుకోండి, చిన్న చిన్న బ్యాక్టీరియా ఏదన్నా ఈజీగా అయితే చనిపోతుంది. ఈ చలికాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత హైజీనిక్గా ఉంటే అంత మంచిదని మన హెల్త్ అనేది. ఊరికే వైరస్ ఫంగస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు వెనిగర్ వాటర్తో కనుక క్లీన్ చేశారనుకోండి, తర్వాత వంట చేసుకుంటే మనకైతే హైజీనిక్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అంటే మీరు ఒక లైక్ ఇవ్వడం నాకు మోటివేషన్గా ఉంటుందని, అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకైతే ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక నాప్కిన్కి పిన్నీస్ పెట్టేసి ఇలా బ్యాంగిల్ కనుక వంట చేసేటప్పుడు ముఖ్యంగా ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నామే అనుకోండి, తడి చేతులు అయితే ఉంటాయి కదా, మనం ఏం చేసుకుంటాం యాక్చువల్గా డ్రెస్సెస్ కనేవి పూసేసుకుంటూ ఉంటాం కదా, అలా డ్రెస్సెస్ పూసుకొని ఈ విధంగా పిన్నీస్ కనుక పెట్టేసుకున్నామనుకోండి, మనకి చేతులు ఏదైనా తడి ఉంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు జలుబు వచ్చింది కదండి, జలుబు వచ్చినప్పుడు నోస్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా, నోస్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ప్రతిసారి కర్చీఫ్ వెతుక్కునే పని లేకుండా ఈ విధంగా కనుక బ్యాంగిల్ కనుక పిన్నీస్ పెట్టేసుకున్నాం అనుకోండి, మన నోస్ క్లీన్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి. ద సేమ్ టైం మీరు గ్యాస్ స్టవ్ బర్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే ఈ నాప్కిన్ అయితే చూసుకున్నారా అనుకోండి, మనకి ఈజీగా అయితే ఉంటుంది నోస్ క్లీనింగ్ కానీ లేదంటే హ్యాండ్స్ తుడుచుకోవడానికి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిగర్తో మళ్ళీ సూపర్ యూజ్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో క్యాప్ అయితే వెనిగర్ని అయితే తీసేసుకున్నానండి. మనం సామాను మిగిలిపోతూ ఉంటాయి కదా నెలసరి గ్రోసరీ అనేది, దీన్ని అంతటినీ కలిపి డబ్బాల్లో పోసుకోక ఇంకా మిగిలిపోయిన దాన్ని ఏం చేస్తాం ఒకే ఒక పెద్ద బాక్స్లో అయితే ఈ విధంగా అయితే పెట్టేస్తూ ఉంటాం కదండి. వీటికంటే ముఖ్యంగా పంచదార అవి కూడా ఏమైనా పెట్టినా కానివ్వండి, ఎక్కువగా చీమలు అనేవి వచ్చేస్తుంటే చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఆ ప్లేస్ అంతా కూడా చీమలు రాకుండా ఉండాలి, చిన్న చిన్న పురుగులు పట్టకుండా ఉండాలి అని అంటే ఒక దూది తీసుకొని వెనిగర్ ఏదైతే ఉందో ఆ వెనిగర్ ఏదైతే మనం గ్రోసరీ పెట్టుకుంటామో ఆ డబ్బా కనుక ఈ విధంగా పూసేసామనుకోండి, అడుగున ప్లస్ చుట్టూ ప్లస్ పైన కూడా మనకి చీమలు అనేవి పట్టుకుంటే పురుగులు అనేది పట్టకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాస్టిక్ బాక్స్ని అయితే తీసేసుకున్నాను అండి నేను ఇక్కడ. మీరు ఏంటంటే బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదా, బిర్యానీ బాక్సెస్కి అయితే తీసుకోవచ్చు అండి. దానిలో లవంగాలు ఒక 3 లవంగాలు లేదా 4 లవంగాలు ఇలా పౌడర్లా చేసేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసేసుకోవాలి, దానిలోనే వెనిగర్ ఉంటుంది, వెనిగర్ని ఒక కప్పునైతే వేసేసుకున్నాను ఒక క్యాప్ని.
దీనికి పైన క్యాప్కి ఏంటంటే నాకు ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కాబట్టి నేను క్యాప్కి అనేది హోల్స్ పెట్టట్లేదండి. మీరు క్యాప్కి హోల్ కనుక పెట్టేస్తే దీన్ని కనుక ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామా అనుకోండి, ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తున్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టేసామే అనుకోండి, బ్యాడ్ స్మెల్ మొత్తం అబ్జర్వ్ చేస్తుందండి వెనిగర్ అనేది. అట్ ద సేమ్ టైం దీన్ని వీక్లీ వన్స్ కనుక చేంజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆలూ ఫ్రై పైన క్రిస్పీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకి టేస్ట్ ఎక్కువగా ఉండాలి, తక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టాలి, తక్కువ ఆయిల్ పట్టాలి, ఒక ముక్కకి అతుక్కోకుండా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఆలూని పీసెస్కి కట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే వేసేసానండి. ఒక 2-3 టైమ్స్ ఆ సాల్ట్ వాటర్ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలో అయితే వేసేసాను. వాటర్ అన్ని వంపేసేసి తర్వాత మనకి ఏదైతే మీరు ప్యాన్ పెట్టేసుకుంటారో ఆ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసుకోండి. కొంచెం వేసుకున్న కానీ ప్యాన్ మొత్తం అప్లై చేసేసేయండి. ఈ విధంగా ముందుగానే కట్ చేసి సైడ్కి పెట్టేసుకున్నటువంటి చిన్న చిన్న పీసెస్ అన్నిటిని దీనిలో వేసేసాను. ఒకటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు ఫ్రై చేయించండి. ఒక 2-3 మినిట్స్ ఉండి ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని మాత్రమే, మరి వెంటనే కదపొద్దండి. ఒక 2-3 మినిట్స్కి ఒకసారి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేనేంటంటే ఇక్కడ ఆయిల్ ఏం వేయలేదు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, చిన్నులపాయలు అన్నీ కొట్టేస్తూ ఉంటారు. ఇక్కడ నేనేం వేయలేదండి. మాకు ఇలాగే ప్లెయిన్గానే తింటాం మేమైతే. ఆ తర్వాత కొంచెం ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సాల్ట్, పసుపు వేసుకోవాలి. ముందుగానే మీరు సాల్ట్ వేసారంటే ముక్క అతుక్కుపోతూ ఉంటుంది, కానీ లాస్ట్లో ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు సాల్ట్, పసుపు వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసేయండి. చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, కానీ ఇక్కడ చూసారా ముక్కకు ఒక్కటి కూడా అంటుకోలేదు. చూసారా ఎంత సపరేట్గా వచ్చేస్తుందో. ఆ తర్వాత కనుక కారం వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసారు అనుకోండి, మనకి టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా ఉన్నా కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్కి సాంబార్ చేసుకోండి, దీనికి సూపర్గా అయితే కాంబినేషన్ అయితే ఉంటుంది. ఈ టిప్ ఎవరికైనా ఫస్ట్ వంట చేసిన వాళ్ళు ఎవరున్నారంటే ఈ విధంగా అయితే ట్రై చేశారంటే ఆలూ ఫ్రై మీకైతే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పెరుగుండే గిన్నె ఉంటుంది కదండి, ఈ పెరుగును కొంచెం అడుగునైతే ఇలా ఉండిపోతూ ఉంటుంది కదండి. అయితే దీన్ని మన గిన్నెలో కడగడానికనే వేస్తూ ఉంటాం కదా. అయితే ఈ పెరుగు కొంచెం ఉన్నా కానివ్వండి, లేదంటే పులిసిన పెరుగు కానివ్వండి, లేదు అంటారు ప్యాకెట్లు అయితే కొంతమంది వాడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు కూడా అడుగునైతే కొంచెం పెరిగి ఉండిపోతుంది. దానిలో కూడా వాటర్ కలిపేసేసి మనకి రోజా పూల చెట్లు ఉంటాయి కదండి, ముఖ్యంగా పువ్వులు కాసేది ఏదైనా కానివ్వండి, మళ్ళీ పూ చెట్టు కానీ రోజా పూ చెట్టు ఏదైనా కానివ్వండి, దానికి ఎరువుగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. మంచిగా పూలు పోస్తాయి. నాకు ఇక్కడ రోజా ఫ్లవర్ చెట్టు అని ప్లాంట్ అనేది అవైలబుల్లో లేదు కాబట్టి ఇక్కడ నేను నార్మల్ మట్టిలోనే పోసి చూపిస్తున్నానండి. మంచి ఎరువుగా అయితే ఉంటుంది. స్పెషల్గా బయట నుంచి తీసుకొచ్చుకునే పని లేకుండా ఎప్పుడైనా సరే పెరుగు మిగిలిపోయినప్పుడు, లేదంటే పులిసిన పెరుగున ప్యాకెట్ పెరుగు తీసుకొచ్చుకున్నా కానివ్వండి, ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మట్టి మెత్తబడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఎరువు గడవ ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాంట్కి సంబంధించింది అంటే, ప్లాంట్స్ మనం డైరెక్ట్గా కనుక ఇలాగ టైల్స్ కింద పెట్టేసామనుకోండి, వాటర్ పోసిన వెంటనే ఆ మట్టి అన్ని కింద తిరిగి ఆ టైల్స్ మొత్తం మట్టిగా అవుతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఇలా ప్లాస్టిక్ క్యాప్ ఏదైనా ఉందా, లేదంటే బిర్యానీ క్యాప్స్ ఏమైనా ఉన్నాయి కనుక ఈ విధంగా పెట్టేసామా అనుకోండి, ప్లాంట్కి చెట్టు కింద మనకి ఆ కుండీ కింద పెట్టేసామనుకోండి, వాటర్ కింద పడినా కానీ ఆ క్యాప్ లోపలే ఉండిపోతాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయని, అనవసరం నేను ఎలా యూజ్ చేసుకోవాలని ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చి పాత టీషర్ట్ ఏదైనా ఉందండి, దాన్ని అనవసరం పడేయకుండా దాన్ని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దానికి ఫస్ట్ మనకి మెడ ఏదైతే మెడ పార్ట్ మీద యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసేసానండి. తర్వాత దీన్ని రివర్స్ తిప్పేసి మాత్రమే పెట్టేసేయాలండి, ముందు ఫ్రంట్కి కాకుండా. తర్వాత ఇప్పుడు నేను యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత దీన్ని రివర్స్ అయితే తిప్పుతున్నానండి. మిక్సీ ఉంటుంది కదా, కొంతమంది ఏం చేస్తామంటే కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటూ ఉంటారు కదండి. కౌంటర్ టాప్ పైన పెట్టుకున్నప్పుడు ఏంటంటే మన తాలింపు మన కిచెన్లో వేస్తూ ఉంటాం కదా, ఆ నూనె మరకలు పడినా కానివ్వండి, లేదు అంటారు ఏమన్నా రైస్ ఏమైనా వండుతున్నప్పుడు కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు కానివ్వండి, మరకలు అనేవి మిక్సీ పడుతూ ఉంటాయి కదండి. అలా పడకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా పాత టీషర్ట్ ఏదైనా వేసి పెట్టేసామనుకోండి, మనకు మరకలు అనేవి పడకుండా ఉంటే దుమ్ము కూడా అయితే పడకుండా ఉంటుంది, ఆయిల్ మరకలు కూడా పడకుండా ఉంటాయండి. మనకు అవసరం అయినప్పుడు టీషర్ట్ని తీసేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ మనం వాడే కొంది ఏమవుతుంది, కొత్తలో అనుకోండి బ్లేడ్లు ఏదేసినా కానివ్వండి మెత్తగా అయిపోతూ ఉంటుంది కదండి. వాడే కొంది కొన్ని ఇయర్స్ గడిచే కొన్ని బ్లేడ్లు అనేవి కొన్నిసార్లు అస్సలు షార్ప్గా ఉండవు కదండి. అలాంటప్పుడు మనం బయటికి తీసుకెళ్ళి స్పెషల్గా మనీ ఖర్చు పెట్టి బ్లేడ్స్ అనేవి వేయించుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా సింపుల్గా ఈ ట్రిక్ని కనుక ట్రై చేశారనుకోండి, ఇంట్లో మన బ్లేడ్ అనేవి షార్ప్ అయిపోతాయండి. ఇలాంటి మట్టి గడ్డలు ఉంటాయి కదండి, మట్టివి ఇలా గడ్డలు ఉన్నవి మాత్రమే తీసేసుకోవాలండి. అలా అని చెప్పేసి రాళ్ళు ఉంటాయి కదండి, వేరుకొని మాత్రమే తీసుకోవాలండి. ఇలాంటి మట్టి అవైలబుల్లో ఉంది అనుకోండి, నల్లగా ఉంటుంది కదా, ఎరుపు మట్టి కానివ్వండి లేదంటే నలుపు మట్టి కానివ్వండి, ఏది మీకు అవైలబుల్ ఉంటే అది వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అండి.
లేదు మాకు మట్టి అవైలబుల్లో లేదు అంటారా, సిటీస్లో కానివ్వండి ఈజీగా దొరికేది ఏంటి అని అంటే ఇసుక కదండి. ఇసుకను కూడా తీసుకొచ్చేసి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దానిలో కానీ మట్టిలో కానివ్వండి ఇలా ఇసుకలో కానివ్వండి రాళ్ళు అనేవి లేకుండా చూసుకోండి. రాళ్ళు అనేవి తగిలి అనుకో మిక్సీ జార్ మళ్ళీ పాడైపోతుంది. కాబట్టి నాకు ఇక్కడ ఎక్కువ రాళ్ళు ఉన్నాయండి, కాబట్టి నేను ఇసుకని ఏం చేస్తున్నాను ఇలా స్టెయిన్ చేస్తున్నానండి. వచ్చిన దాన్ని తీసుకొచ్చి మిక్సీలో వేసి ఒక్క తిప్పితే సరిపోతుందండి. లేదు అంటారా ఇది కూడా ఎంత కష్టం అనుకుంటారా, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టినా కానీ బ్లేడ్లు అనేవి షార్ప్ అవుతూ ఉంటాయి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అదైతే చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్, లేదు ఇలా ఇసుక అంటారు ఇసుక ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత దీన్ని క్లీనింగ్ కోసం కూడా కొంచెం వాటర్ వేసేసి విమ్ లిక్విడ్ కనుక వేసేసి ఆ తర్వాత మిక్సీ పట్టామనుకోండి ఇసుక కూడా అనేది లేకుండా అయితే ఉంటుందండి. చూసారా బ్లేడ్లు అనేవి ఎంత షార్ప్ అయింది, ఆ ఇసుక అనేది కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి మనం బ్లేడ్లు అనేవి ఊరికే షార్ప్ అయిపోతాయండి. ఎప్పుడైనా బాగా ఎక్కువ ఇయర్స్ అయింది బ్లేడ్ అనేది షార్ప్ లేదు అనుకోండి మాత్రం ఇలా ఇసుక వేసి మిక్సీ వేసామనుకోండి మనకి ఈజీగా బ్లేడ్ అయితే షార్ప్గా వస్తాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.